అసలు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంత అందమైన వాటర్ ఫాల్స్ ఉన్నాయని మీకు తెలుసా? ఇందులో ఒక హిడెన్ వాటర్ ఫాల్ కూడా ఉంది. అదేందో మీరే చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగుంటారని నేను అనుకుంటున్నా. ఇవాళ నేనైతే మిమ్మల్ని ఎటు తీసుకుపోతున్నా అంటే ఫస్ట్ పొచ్చెర వాటర్ ఫాల్ పోదాం, అక్కడ నుంచి కనకాయ వాటర్ ఫాల్ పోయి లాస్ట్ లో వాస్తఫూర్ వాటర్ ఫాల్ అయితే పోదాము. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ప్రస్తుతం మనం అయితే పొచ్చెర వాటర్ ఫాల్ పోతున్నాము. ఈ పొచ్చెర వాటర్ ఫాల్ వచ్చేసి నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్లే రూట్ లో NH44 కి 6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటది. నిరడగుండ దాటినాక లెఫ్ట్ సైడ్ బోత్ ఎక్స్ రోడ్ వస్తది. ఇక్కడ నుండి ముందుకైతే పోవాలి. ఇట్లనే ఒక 4 to 5 కిలోమీటర్స్ పోగానే రైట్ సైడ్ లో మనకి హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుంది. చాలా బాగుంటది. స్టాచ్యూ దాటిన తర్వాత ముందుకెళ్ళగానే రైట్ సైడ్ లో మనకి పొచ్చెర జలపాతం అని చెప్పేసి ఒక బోర్డు అయితే కనిపిస్తుంటది. ఇగో ఇదే ఈ వాటర్ ఫాల్ ఎంట్రన్స్. మనమైతే టికెట్ తీసుకొని పొచ్చెర వాటర్ ఫాల్ అయితే వచ్చినాము. ఇక్కడ అన్ని అయితే చూస్తేనైతే మంచిగా కనిపిస్తాయి. అన్ని మొత్తం చూడండి ఒకసారి ఎట్లుందో మొత్తం చూపిస్తాం మీకు. ఇక్కడ ఫ్యామిలీతోని రావడానికి అయితే చాలా మంచి ప్లేస్ ఇది. ఎందుకంటే మంచిగా గ్రీనరీ అండ్ కూర్చోడానికి చెట్లు అండ్ ఈ వెదర్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే పోతుంటే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. కూర్చోనికి మంచిగా చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మధ్యలో బండలు, ఆ బండల పక్కన సిమెంట్ తోని మొత్తం గట్టిరు. మంచిగా కూర్చోనికి చాలా బాగుంది. బాగా వర్షాలు పడతలేవు, వాటర్ కూడా బాగా లేవు కాబట్టి, వరద లేదు కాబట్టి మనమైతే దగ్గరికి వెళ్ళి అయితే చూడొచ్చు వాటర్. గాస్ ఇదే పొచ్చెర వాటర్ ఫాల్. చూడొచ్చు ఎట్లా ఉన్నాయో నీళ్లు. వర్షాలు వరద లేవు వాటి బురద నీళ్ళు అయితే వస్తలేవు. వాటర్ అయితే ప్యూర్ చాలా తెల్లగా ఉన్నాయి. మస్తు మంచిగా అనిపిస్తుంది వాటర్ చూస్తుంటే, అంత తెల్లగా ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్ పక్కనే ఒక చిన్న గుహ అయితే ఉన్నది. లోపలికి పోయి చూసినా ఏమైనా ఉన్నదేమో అనుకొని, లోపలైతే ఏం లేదు కానీ మంచిగా ఉన్నది, మంచిగా అనిపించింది. ఇక ఈ వాటర్ ఫాల్ అయితే మంచి టూరిస్ట్ ప్లేస్ లెక్కనైతే తీర్చిదిద్దారు. మంచిగా కూర్చోడానికి అన్ని గద్దెలు కట్టారు సిమెంట్ తోని. చెట్ల మధ్యలో రాళ్ళు. ఫ్యామిలీతో వచ్చి కూర్చొని మంచిగా లంచ్ చేసుకోవడానికి మంచిగా ఇట్లా అన్ని కట్టిర్రు. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. ఫ్యామిలీస్ అయితే వచ్చి లంచ్ చేసేసి అయితే వెళ్ళొచ్చు. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఇది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో రావచ్చు. ఏదైనా ఒక వీకెండ్ అయితే చూసుకొని ఫ్యామిలీతో వచ్చి మంచిగా లంచ్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడికైతే కార్లో రావచ్చు, బైక్ మీద కూడా రావచ్చు. దారి అయితే చాలా బాగుంటది. ఇక్కడ చిన్న పోరగాళ్ళు ఆడుకోవడానికి ఇవైతే మంచిగా ఉన్నాయి ఉయ్యాలాలు. ఈ పెద్దలు కూడా పొరగా లెక్కన ఉయ్యాలైతే పోవచ్చు. ఈడికేంచి బయటకొచ్చి కొంచెం దూరం పైకి నడుచుకుంటూ పోతే చెక్ డ్యామ్ టైప్ ఒకటి కట్టిండ్రు. ఇక్కడ వాటర్ వ్యూ అయితే చాలా బాగుంటది. మీరు వాటర్ ఫాల్ వస్తే ఈ వ్యూ అయితే అస్సలు మిస్ కాకుండ్రి. ఈడికేంచి కనకాయ వాటర్ ఫాల్ అయితే పోతున్నా. ఇచ్చడి నుండి బజార్ హాత్నూర్ వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ ఒక దాబా పక్క నుంచి వాటర్ ఫాల్ కి దారి ఉంటది. ఈడికేంచి 1 నుంచి 1.5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటది. ఈ దారి పంట పోంగా 2 దారులు అయితే వస్తాయి. రైట్ సైడ్ పోవాలి, మళ్ళా వంగ మళ్ళా 2 దారులు వస్తాయి. మళ్ళా రైట్ సైడ్ పోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ కు లెఫ్ట్ సైడ్ తిరిగి మలగాలి. ఇక ఇట్లనే ఈ దారి ఉందని చెప్పి ముందుకు పోయారు. అంటే ముందుకు పోతే అక్కడ ఏం ఉండదు. ఈడికేంచి వాటర్ ఫాల్ దగ్గర పోవడానికి అయితే పర్టికులర్ గా దారి అంటూ ఒకటి ఏం ఉండదు. ఆ వాటర్ సౌండ్ ని మనం అయితే నడుచుకుంటూ పోవాలా. దగ్గరనే ఉంటది, ఒక 50 to 100 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటది. కనకాయ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసి మనమైతే ఈ వాటర్ ఫాల్ పోవచ్చు. గాయ్స్ మనమైతే అట్లిట్లా వేసి ఈ కనకాయ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చినాము.
అసలు ఈ వాటర్ ఫాల్ ఉందన్న విషయం చాలా మందికి అయితే తెలియదు. ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రోడ్ నుంచి 1 to 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది కదా ఈ వాటర్ ఫాల్. వర్షం పడి బురద లేకుంటే కారు కూడా పోతది. ఎంత దూరం పోతే అంత దూరం కార్ తో పోయి అక్కడ కార్ పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ పోవచ్చు. చాలా దగ్గరలోనే ఉంటది కదా. నాకైతే చాలా అంటే చాలా అమేజింగ్ అనిపిస్తుంది వాటర్ ఫాల్ చూస్తుంటే. పైన ఆకాశము కింద ఈ వాటర్ రెండు కలిసినట్టు అనిపిస్తలేదా? పైన ఆకాశంలో మేఘాలు ఎట్లున్నాయో కింద వాటర్ అట్లా అనిపిస్తుంది నాకైతే. అసలు ఈ వాటర్ ఫాల్ చాలా అంటే చాలా బాగుంది. చాలా అమేజింగ్ అనిపిస్తుంది. అసలు వెనకాల చూసుకోవచ్చు వ్యూ ఎట్లుందనేది. ఇటు ఇగో ఈ పైన ఈ వాటర్ అయితే చాలా స్పీడ్ తో పోతున్నాయి. వ్యూ అండ్ లొకేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడికి ఫ్యామిలీస్ తో కన్నా ఫ్రెండ్స్ తో వస్తేనే బాగుంటది. ఇంత పెద్ద వాటర్ ఫాల్ లో ప్రస్తుతం నేను ఒక్కనే ఉన్నా, ఎవ్వరు కూడా లేరు. నాకైతే చాలా మంచి అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మస్తు మంచిగా అనిపిస్తుంది. ఇలాంటివి ఎవరికి తెలియని హిడెన్ ప్లేసెస్ గురించి మీకు చాలా క్లియర్ గా నేను చెప్తా కాబట్టి మన ఛానల్ కొత్త కొత్త ప్లేసెస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి వీడియోస్. ఈ కనకాయ వాటర్ ఫాల్ కి వస్తే మాత్రం 1 full day కేటాయించుకొని రండి. ఇక్కడనే వంట చేసుకొని తిని ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే ఇంటి దగ్గర వండుకున్న తీసుకొచ్చుకొనైనా సరే తినేసి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడప్పుడు ఇట్లాంటి అడ్వెంచర్ ప్లేసెస్ కి వస్తే మైండ్ ఫ్రీ అవుతుంది, స్ట్రెస్ అంతా పోతుంది. మన మైండ్ ఎంత ఫ్రెష్ ఎంత ఆనందంగా ఉంటే అంత తక్కువ రోగాలు వస్తాయి మనకు. కాబట్టి అప్పుడప్పుడు నేను చేసే వీడియోస్ లలో చెప్పే ప్లేసెస్ కి విజిట్ చేయండి. నేనైతే మేజర్ టైం ని ఇక్కడనే స్పెండ్ చేసిన, ఎందుకంటే ఒక్కనే ఉన్నా కదా. ఇదంతా చూస్తుంటే మస్తు మంచిగా అనిపించింది. జరసేపు కూర్చున్నా ఇక్కడనే. ఈ వాటర్ ఫాల్ కి కొద్దిగా కిందనే ఒక పెద్ద లోయ ఉంటది. చాలా బాగుంటది అండ్ చాలా డేంజరస్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లనే ఇంకొంచెం కిందికైతే పోతే ఇగో ఇట్లాంటి ప్లేస్ ఒకటైతే కనిపించింది. నాకైతే భలే అనిపించింది. ఎందుకంటే ఇదే వాటర్ ఫాల్ కి ఇంకొక వాటర్ ఫాల్. గాయ్స్ అసలు ఈ వాటర్ ఫాల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటంటే మనము ఇందాక అటు సైడ్ చూసినాం కదా, అటు సైడు ఆ వాటర్ ఫాల్ నుంచి వెళ్ళి ఒక 2 to 250 meters దగ్గరలో అంటే కిందికి వస్తే మనకి ఇక్కడ ఈ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అదే కనకాయ వాటర్ ఫాల్ అదేమో అక్కడ నుంచి 250 meters కిందికి వస్తే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఈ వాటర్ ఆ వాటర్ రెండు ఒకటే దారిలో కలుస్తున్నాయి. చూడండి, అటు వెళ్దామంటే అటు వెళ్ళొచ్చేటట్టు లేదు. కింద చూసుకోవచ్చు ఎట్లా ఉందో ఈ గుట్టలు, ఈ బండలు, ఈ వాటరు, ఇదంతా బాగా దారుణంగా ఉన్నాయి. దిగటు పోదామా అంటే అటు వచ్చేటట్లేదు. కానీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ ఆ వాటర్ ఫాల్, ఇక్కడ ఈ వాటర్ ఫాల్ చాలా ఎక్సలెంట్ ఉంది. ఇటుపక్క పొంటి ఒడ్డుకైతే సీతాఫల చెట్లు బాగా కనిపిస్తున్నాయి. కాయలు కూడా బాగానే కాసినట్టున్నాయి. బ్యాగు నిండా తెంపుకోవాలని అనుకున్నా, కానీ ఇవి కళ్ళు తెరలేవు కాబట్టి తీసుకుపోయి మక్కేసుకున్నా కూడా మక్కయి అంటే పండు వండాయి అన్నట్టు. ఇక ఉట్టిన ఖరాబ్ చేసి ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి చెట్టు కట్టిన ఇడిచిపెట్టిన. బాగానే ఉన్నాయి చెట్లన్నీ కూడా. ఇక పండినాక పక్షులు జంతువులు అన్నది తింటాయి అని చెప్పేసి ఇడిచిపెట్టిన. ఇప్పుడు ఈడగిట్టంగా మా పొట్టుంటే నడు తెంపు బ్యాగు నింపాయి అని అంటుండే సీతాఫలాలను. ఎందుకంటే మా పొట్టికి సీతాఫలాలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇగో ఈ చెట్టుకు ఇంకొక కాయలు ఉన్నాయి. ఇవేందో నాకు తెలుస్తలేదు. ఇది తెలిస్తే మీకు కామెంట్ చేయండి. మంచిగా అనిపించింది అని చెప్పి తెంపిన ఒక 2. ఇక ఈడికించి NH44 అయితే ఎక్కి ఇచ్చూరు టు హైదరాబాద్ వెళ్లే దారిలో అయితే పోతున్నా. ఇటే ఈ వాస్తాపూర్ వాటర్ ఫాల్ అయితే ఉంది. ఇట్లనే కొంచెం దూరం పోగానే లెఫ్ట్ సైడ్ తాండ్రా విలేజ్ నుండి వాస్తాపూర్ వాటర్ ఫాల్ పోవాలి. గూగుల్ మ్యాప్స్ కొట్టిన ఈ వాటర్ ఫాల్ దారి చూపిస్తుంది. ఈ ఊళ్ళకేంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని పోవాలి. పోయేటప్పుడు దారి వ్యూ అయితే చాలా బాగుంటది. ఇక్కడ సీసీ రోడ్ తోని ఘాట్స్ ఉంటాయి. బాగా స్లోగా పోవాలి. అట్లా కాదని చెప్పేసి ఇక పోరు నెక్కించుకొని బుర్ర పోయిండ్రు అనుకోండి, గుట్ట కింద చెట్టుకి వేలారుడే. జస్ట్ కిడ్డింగ్. ఇట్లా పోతుంటే రోడ్ వ్యూ, ఈ చేన్లు, చెట్లు, అడవి చాలా అమేజింగ్ గా కనిపిస్తాయి. మైండ్ కి అయితే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంటది, చాలా సంతోషంగా అనిపిస్తది. ఈ
వాస్తాఫూర్ ఊరు దాటగానే లెఫ్ట్ సైడ్ దారి గుండా పోవాలి. కార్లు బైకులు అన్ని పోతాయి వర్షం బురద లేకుంటే. ఈ డాంబర్ రోడ్ నుంచి అయితే చాలా దగ్గరలోనే ఉంటది. వర్షాలు లేదు కాబట్టి బురద బాగాలేదు, మంచిగానే ఉన్నది రోడ్ అయితే. ఇక్కడికైతే మస్తు మంది వచ్చిర్రు, చాలా ఫ్యామిలీస్ వస్తాయి ఇక్కడికి. ఈడికేంచి కొంచెం నడుచుకుంటూ పోవాలి. ఈ వాటర్ ఫాల్ కి చాలా ఫ్యామిలీస్ వచ్చి లంచ్ వండుకొని తిని మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ లొకేషన్ అట్లుంటది మరి. కాబట్టి ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇట్లనే ఇంకొంచెం కిందికి దిగగానే మనమైతే వాటర్ ఫాల్ కి చేరుకున్నాం. ఎట్లుందో చూడుండ్రి ఈ వాటర్ ఫాల్. ఇదైతే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వాటర్ ఫాల్. ఎందుకంటే లోతు చాలా తక్కువ ఉంటది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు అందరు దిగి స్విమ్మింగ్ చేయొచ్చు. మీరు చూడవచ్చు, అందరైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్మింగ్ చేసుకుంటా. పైనుండి వాటర్ భలే పడుతున్నాయి కదా. నీళ్ళల్లో లోతు తక్కువగానే ఉంటది, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడైతే చాలా ఎక్కువ మొత్తంలో ఫ్యామిలీస్ లేడీస్ వచ్చిర్రు, కొందరు ఫ్రెండ్స్ వచ్చిర్రు, మరికొందరు అయితే జోడి విట్టలు వచ్చిర్రు. ఎనీవే ఏదేమైనప్పటికీ ఇక్కడైతే వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది, మరియు చాలా అందంగా ఉంది. వీకెండ్ వచ్చి చాలా మంది ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మీరు కూడా వీకెండ్ లో ట్రై చేయండి. ఇలాంటి కొత్త కొత్త ప్లేసెస్ గురించి మీకు తెలియాలంటే మన వివి కట్ల ఫ్యామిలీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో.